హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. అది ఏంటో తెలుసా? సేమియా పాయసం. ఏదైనా పండుగలు ఉన్నప్పుడు, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చే స్వీట్ ఐటెం వచ్చేసి సేమియా పాయసం. ఆ సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా ఈజీ వేలో చూపించబోతున్నాను. మీరు ఇదే కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా సేమియా పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, కొద్దిగా కాజు తీసుకున్నాను, జీడిపప్పు, అలాగే కిస్మిస్. ఈ సేమియా వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది నేను సన్న సేమియాలు తీసుకున్నానండి. ఇది పొడవుగా ఇలా ఉంటాయి. వీటిని మనము చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చేతితోటి విరుచుకుంటున్నానండి, లేదు అంటే మీరు నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా మనము చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి సేమియా పాయసం అనేది బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి 1.5 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదండి, అది దీంట్లో వేసేసుకోవాలి. మీరు ఒకవేళ రోస్టెడ్ సేమియా తీసుకుంటే ఇలా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. నేను టేస్ట్ కోసమని ఇది కొద్దిగా నెయ్యిలో వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా మనకి రంగు చేంజ్ అయ్యే వరకు వేయించుకొని దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి మనము 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వీటిలో వేసేసుకోవాలి. నెయ్యిలో ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటే మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా మనము తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము అదే బాండీలో మనము సేమియా పాయసం కోసం పాలని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలని తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు వేసుకున్నాను, అలాగే 1/2 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకున్నాను. మీరు వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా వేసుకోవద్దండి. ఇలా మనకి పాలు అంతా కూడా బాగా మరిగాలి. ఇలా మనకి బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా చక్కెరని యాడ్ చేసుకోవాలి. షుగర్ వచ్చేసి మీ స్వీట్నెస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు షుగర్ని వేసుకున్నాను. ఇలా మనము షుగర్ని వేసుకొని షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలి. ఇలా మనము షుగర్ మెల్ట్ అయ్యాక దీంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదండి, వేయించుకుంది, ఆ సేమియాని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా మనము సేమియా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మనకి సేమియా అనేది బాయిలింగ్కి రావాలండి, ఎందుకంటే మనకి సేమియా అనేది బాయిల్ వస్తే ఏంటంటే మంచిగా ఉడికిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని మనము బాగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఏ విధంగా అయితే బాయిలింగ్కి వచ్చిందో, ఇలా వస్తే ఏంటంటే మనకి సేమియా అనేది ప్రిపేర్ అవుతున్నట్టు అర్థము. ఇలా మనకి బాయిలింగ్కి వచ్చాక దీంట్లోకి 3 ఇలాచీల వరకు వేసుకోవాలి. మీరు క్రష్ చేసి వేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొద్దిగా క్రష్ చేసి చేసుకున్నాను. ఇలా మనము ఇలాచీ వేసుకొని ఒక్కసారి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సేమియా అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ ఉన్నాయి కదండి, వాటిని వేసేసుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనకి చల్లగా అయిన తర్వాత కూడా మనకి థిక్గా అవ్వదండి, ఇలాగే పల్చగానే ఉంటుంది. మీరు కూడా ఇదే కొలతలతో చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్ అయిన సేమియా పాయసం రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండి ఎంత టెంప్టింగ్గా ఉందో. మీరు ఈ వీడియో చూసి మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ సేమియా పాయసం మా ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళు తిని ఎలా ఉందో చెప్తారు. చాలా బాగుంది, చాలా బాగుంది, సూపర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.